మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. గతంలో ఉన్న పట్టుదలను నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తుంది. కాషాయ జెండా ఎగరవేసేందుకు ఐక్యత రాగం అందుకున్న బీజేపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల పోరు ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. ఎన్నికల సంఘం పురపోరు ప్రక్రియ ప్రారంభించడంతో పెద్దపల్లి పురపాలక సంఘంపై జెండా ఎగరవేసేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పెద్దపల్లి 2011లో నగర పంచాయతీగా ఏర్పడి 2016లో 36 వార్డులతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2014లో నగర పంచాయతీ, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని అప్పటి టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 24 వార్డులలో టీఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్, 2 వార్డులలో బీజేపీ, 2 వార్డులలో ఎంఐఎం, 1 వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 2 వార్డులలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 2 ఎన్నికలు జరిగిన సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అదే పార్టీకి చెందిన దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారాయి. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అదే పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా పెద్దపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి మున్సిపల్ పై ఫోకస్ పెట్టారు. అధికార పార్టీ కావడంతో ఆశావహులు అధికంగా ఉన్నారు. ఒక్కో వార్డు నుండి 5-6 టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి సవాల్గా మారింది. ఆశావాహుల్లో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారు వారికి సపోర్ట్ చేస్తారా, రెబల్ గా పోటీ చేస్తారా, లేదా ఇతర పార్టీలోకి వెళ్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. టికెట్ల వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తుంది. ఆశావహుల అసంతృప్తి ఆ పార్టీ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 పర్యాయాలు మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరవేసిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో అమలు చేయని హామీలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని పెద్దపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఆ దిశగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ పోరుకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. అలాగే వార్డులో తిరిగి ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని చాప కింద నీరులా నిర్వహిస్తున్నారు. అలాగే ఈసారి పెద్దపల్లి మున్సిపల్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ పోటీ చేసే అభ్యర్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. దేశంలో నరేంద్ర మోడీ హవా సాగుతుండటంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 2 బీజేపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే గత కొంతకాలంగా పెద్దపల్లిలో గ్రూపులుగా ఉన్న బీజేపీ శ్రేణులు ఒకటవుతున్నారు. ఒకే పార్టీలో భద్రశత్రువులుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గాలు కలిసిపోతున్నారు. గ్రూప్ రాజకీయాలకు ముగింపు పలుకుతూ మున్సిపల్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఐక్యత రాగం అందుకున్నాయి. ఎలాగైనా ఈసారి పెద్దపల్లి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఆయా పార్టీలలో టికెట్ దక్కదని ఆశావహులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంఐఎం, బీఎస్పీ అభ్యర్థులు సైతం పోటీలో ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా త్వరలో జరగబోయే పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి పట్టణ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో తేలాలంటే ఎన్నికల వరకు వేసి చూడాల్సిందే.